10 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే, 5 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే 40 రోజులు ఎందుకు చేయాలి? 41 రోజు ఎందుకు చేయకూడదు? దేవుడు 365 రోజులు ఇస్తే 325 రోజులు ఊరకుండి 40 రోజులు ఎందుకు చేయాలి? ఎవరు చెప్పారు మీకు 40 రోజులని? పోనీ యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని అనుకుందామంటే ఆయన సిలువకి ముందు 40 రోజులు ఉపవాసం లేడు. అంతేనా? సిలువకు ముందు ఉన్నాడా 40 రోజులు ఉపవాసం? లేడు. ఎప్పుడున్నాడు 40 రోజులు ఉపవాసం? సిలువకు ముందు కాకుండా పరిచర్యకి వెళ్ళక ముందు ఉన్నాడు. కాబట్టి టైమింగ్ వేరు, మీరు అద్దెచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు. పోనీ యేసుప్రభు ఉపవాసం అనుకుందామంటే ఆయన ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళిపోలేదు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోలేదు. మీరు ఉపవాసం ఉండి ఆఫీస్కి కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోతారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన ఉపవాసం మీ ఉపవాసం మ్యాచ్ కావట్లేదు. పోనీ యేసుప్రభు వారే మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారని అనుకుందామంటే ఇంకా ఆయనకి సిలువకి ఎక్కుతారనగా కొన్ని గంటల్లో ఆ గురువారం రాత్రి తన శిష్యులందరినీ పిలిచి ఆయనే భోజనం పెట్టాడు. ప్రభురాత్రి భోజనము పెట్టలేదా? ఎప్పుడు పెట్టాడు? సిలువకి ఇంకా కొన్ని గంటలు ఉందనంగా. మరి ఆయనే శిష్యులకు భోజనం పెట్టాడు. అంటే ఆయన శిష్యుల్ని నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు అందరూ ఉపవాసం ఉండండి, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి అన్నాడు. కానీ ఉపవాసం ఉండమని ఆయన చెప్పలేదు. పోనీ ఆయన చెప్పిందా అంటే కాదు. పోనీ ఏలియా 40 రోజులని మీరు తీసుకుందాం అనుకుంటే ఏలియానేమో ప్రయాణం చేశాడు, 40 రోజులు ఉపవాసం ఉండలేదు. ఆ ప్రయాణం చేయకముందు ప్రభుదూత ఆయనకి ఏం చెప్పాడంటే, నీకు చాలా పెద్ద ప్రయాణం ఉందిరా బాబు, భోజనం చేయి అన్నాడు. ఆ 40 రోజులు కాదు, అది ప్రయాణానికి సంబంధించి 40 రోజులు. పోనీ నోవహు కాలంలో 40 రోజులు తీసుకుందామంటే నోవహు కాలం 40 రోజులు వాళ్ళు చక్కగా ఆ 40 రోజులు నోవహుకే కాకుండా మిగిలిన ఆ కుటుంబం అంతటికి, మిగిలిన 7గురికే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల పక్షులకి జంతువులకి భోజనం పెట్టమని దేవుడు వాళ్ళలో భోజనం రెడీ చేశాడు. అది ఉపవాసం కాదు. 40 రోజులు శుభ్రంగా భోజనం చేశారు వాళ్ళు. 40 రోజులు భోజనం చేయడమే కాదు, 40 రోజుల తర్వాత బయటపడిన తర్వాత కూడా భోజనం చేయాలి కదా. కాబట్టి FCI గోడౌన్ లాగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళలాగా వాళ్ళు లోపల అవి దాచిపెట్టుకున్నారు కూడా. అది ఉపవాసం కాదు. పోనీ మోషే 40 రోజులు ఉపవాసం తీసుకుందామని అనుకుంటే మోషే ఉపవాసాన్ని మనం చూస్తే ఆయన కొండెక్కి కిందకి రాలేదు, మీరేమో కిందే తిరుగుతున్నారు. ఆ ఉపవాసం కాదు మీది. మరి మీది ఏది ఉపవాసము? ఏ విధంగా 40 రోజుల ఉపవాసం? దేవుడు మనకి ఇది ఇచ్చాడా? దీన్ని ఉపయోగించమన్నాడా లేదా? ఒకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8-9 వచనాలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఎవరంటున్నారు ఈ మాటలు? సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. అవునండి. ఇలా చెయ్యాలంటే దేవుడు ఏంటది? ఉపదేశం చేయడం, బోధించడం, ఆలోచన చెప్పడం. ఆయనే చెప్తాడట మనకి. ఆయనే ఆలోచన చెప్తాడు, ఆయనే బోధిస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే ప్రబోధం చేస్తాడు మనకి. అయితే మనం ఏం చేయాలి? కింద లైన్లో చెప్తున్నాడు, చదవండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. ఏమా? సో మీరేం చేయాలి? దేవుడు బోధ అర్థం కావాలంటే మీకు ఒకటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? పుర్రె లోపల గుజ్జు ఉంటుంది, ఆ బుర్ర ఉపయోగించాలి. దేవుని ఉపదేశం అర్థం కావాలంటే బుర్ర ఉపయోగించాలి. ఎందుకు ప్రకాష్ గారు మీరు అలా మాట్లాడతారంటే, నేను బుర్ర ఉపయోగించి బైబిల్ చదువుతున్నాను అంతే. క్రైస్తవుడు బుర్ర ఇంకా గొప్పది. మీరు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివితే యేసుక్రీస్తు వారి బుర్రే మన బుర్ర అయిందట. ఆయన మనసే మన మనసట.
ఇది శాంక్టిఫైడ్ బుర్ర. ఇది వాక్యం చేత, ఆత్మ చేత, క్రీస్తు రక్తం చేత కడుగబడిన బుర్ర. ఇది బయట వాడికంటే ఇంకా బాగా ఆలోచించాలి కదా. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఉపవాసం? మనము ఏం చేయాలంటే మనకి అనాది కాలంగా కొన్ని వస్తూ ఉంటాయి, పితృపారంపర్యాచారాలు. వాటిని మనం వాక్యపు వెలుగులో విశ్లేషణ చేయాలి. ఇప్పుడు ఇది ఈ సారాంశం అంతా ఏంటి? మీరు ఉపవాసం ఉండొద్దనే కాదు. అందుకు చెప్పట్లేదు ఇదంతా కూడా. అపవాసం కాకుండా ఎలా చూసుకోవాలి, ఇదే ఈరోజు మన సబ్జెక్ట్. కొత్త నిబంధనలో క్రైస్తవ జీవితంలో ఉపవాసానికి ప్రముఖ స్థానం ఉంది. కానీ ఏది ఉపవాసం కాదు, ఏది అపవాసం, ఏది ఉపవాసం, వాక్యానుసారమైన ఉపవాసం మనం తెలుసుకొని తీరకపోతే మన ఉపవాసం ప్రభు దగ్గరికి వెళ్ళదు. అందుకని ఉపవాసం గురించినటువంటి వచనాలు, ఉపవాసం గురించి ప్రబోధించే వచనాలు, టీచింగ్ అబౌట్ ఫాస్టింగ్, మీకు కొత్త నిబంధనలో ఎన్ని చూపించగలరు మీరు నాకు చెప్పండి? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఇది 40 రోజులు క్రైస్తవులతో ఇదే సమస్య. వాళ్ళు మాల క్రైస్తవులు. మాల అంటే అది కులం కాదమ్మా, యేసుమాల. యేసుమాల. ఈ 40 రోజుల క్రైస్తవంతో సమస్య ఏంటంటే వాళ్ళకి అంతకు మించిన జ్ఞానము ఉండదు. వాళ్ళు దే ఆర్ క్రిస్టియన్స్ ఓన్లీ ఫర్ 40 days. దే ఆర్ సీజనల్ క్రిస్టియన్స్. వాళ్ళు దీన్ని చదవరు. ఎన్ని ఉంటాయో పుస్తకాలు కూడా తెలీదా? దానికి మళ్ళీ క్విజ్ పెట్టి ప్రైజ్ ఇవ్వాలా? అప్పుడు కానీ చదవరా? ఈ క్విజ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు. వాళ్ళు విపరీతంగా చదివేస్తారు బైబిల్. తమ కోసం కాదు, ప్రభు కోసం కాదు, భక్తి ఉండి కాదు, ప్రైజ్ కోసం. క్విజ్ క్రిస్టియన్స్తో కూడా చాలా సమస్య. ఎన్నమ్మా? 66 27. నైస్. 27 books ఆఫ్ న్యూ టెస్టమెంట్లో మీకు ఫాస్టింగ్ గురించిన టీచింగ్ ఎంత ఉంది? ఫాస్టింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి టీచింగ్. ఎగ్జాక్ట్ వచనాలు చెప్పకపోయినా, నాకు మీరు అధ్యాయం చెప్పకపోయినా కనీసం ఏ పుస్తకంలో ఉందో చెప్పండి. 27 పుస్తకాలు. క్రైస్తవం అంతా ఒకచోట కూర్చొని, ముఖ్యంగా భారతీయ క్రైస్తవం వాక్యపు వెలుగులో మళ్ళీ మేము చేస్తుంది కరెక్టా కాదా అని చూసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దాదాపుగా లేదు యేసు ప్రభు చెప్పిన ఈ 4 మాటలు తప్ప. ఓ సందర్భంలో యేసు ప్రభుని ప్రశ్న అడిగారు, నీ శిష్యులు ఫాస్టింగ్ ఉండట్లేదు ఏమిటి అని. అప్పుడేదో 4 ముక్కలు చెప్పాడు ఆయన, అంతే. ఆ తర్వాత పౌలు కానీ పేతురు కానీ ఒక కూలంకుషంగా ఫాస్టింగ్ గురించి ప్రత్యేకమైన ప్రబోధం చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. అందుకని మిమ్మల్ని నేనేమన్నాను, మీరు పాత నిబంధన క్రైస్తవుల్లా ఉన్నారే అన్నాను. మరి కొత్త నిబంధనలో ఫాస్టింగ్కి స్థానం లేదా? ఉంది. ప్రభు ఫాస్టింగ్ ఉన్నాడు, పౌలు ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయన కొరింథీ పత్రికలో చెప్పాడు భార్యాభర్తలను కూడా ఫాస్టింగ్ ఉండమని. అందుకనే మనం వాక్యానుసారమైన ఉపవాసం గురించి ఈ రోజున నేర్చుకుందాం. నేర్చుకోకముందు కొన్ని నేపథ్యం మీకు చెప్పాలి. అసలు ఎలా పుట్టింది ఈ 40 రోజుల ఉపవాసం అంటే, క్రీస్తు శకం 4వ శతాబ్దం దాకా దాదాపుగా ఈ ఉపవాసానికి సంబంధించిన, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండేటువంటి ఒక సంప్రదాయము స్థిరపడిన పరిస్థితి సంఘాల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు. క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు. అంటే రోమియులు క్రైస్తవులయ్యేంత వరకు, ఒక రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి క్రైస్తవుడయ్యేంత వరకు, ఆయన తల్లిగారు క్రైస్తవురాలయ్యేంత వరకు ఇలాంటి సంప్రదాయము సంఘంలో వేళ్ళూనుకున్నట్టుగా
గట్టిగా పాటించినట్టుగా మనకెక్కడ దాఖలాలు కనపడవు. దీని అర్థం ఏమిటంటే అపోస్తలులు దీన్ని పెట్టలేదు, ఈ సంప్రదాయాన్ని పెట్టలేదు. అపోస్తలులు ఉపవాసం ఉండమన్నారా? ఉండమన్నారు. కానీ 40 రోజులే ఉపవాసం ఉండమన్నారా? లేదు. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. రెండవది ఏమిటంటే అసలు అపోస్తలులు వెళ్ళిపోయాక చిట్ట చివర చనిపోయిన అపోస్తలుడు యోహాను ప్రకటన గ్రంథం రాసి చనిపోయారు. దాదాపు క్రీస్తు శకం 100 తర్వాత అపోస్తలుల శిష్యులు సంఘాలని నడిపారు. క్రీస్తు శకం 190 వరకు దీని గురించిన ప్రస్తావనే లేదు. ఇలా ఉపవాసం ఉండాలి అనేటువంటి కనీసం ప్రస్తావన లేదు. క్రీస్తు శకం 190 దగ్గర ప్రస్తావన ఏముంది అని మనం చూస్తే బాప్తిస్మానికి సంబంధించి, అంటే బాప్తిస్మం తీసుకోక ముందు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాక ఆయన ఉపవాసం ఉన్నారు పరిచర్య కోసం, పరిచర్యలో బలం కోసం, శక్తి కోసం. కానీ సంఘంలో మనం చూస్తే సంఘ చరిత్రలో బాప్తిస్మం తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి, ఒక వ్యక్తి రక్షణ పొందాక బాప్తిస్మం తీసుకుంటారు, మీకు అందరికీ తెలుసు. ఐ బిలీవ్ సమర్పణ్ గారి ఆధ్వర్యంలో మీకు ఆ టీచింగ్ స్పష్టంగా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో బాప్తిస్మం అనేది రక్షణనివ్వదు. రక్షణ పొందిన తర్వాత క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించాక మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఇది మనందరికీ విదితమే. ఆ బాప్తిస్మం తీసుకోవడానికి, అంటే మారు మనసు పొందిన కాలానికి బాప్తిస్మం తీసుకున్న కాలానికి మధ్యకాలంలో వాళ్ళ ఉపవాసం ఉండి ప్రిపేర్ అవుతారు. ఈ సంప్రదాయం వచ్చి పడింది 2వ శతాబ్దంలో. ఇది కొంతకాలం కొనసాగింది. ఈ కొనసాగేటప్పుడు ఒక మీమాంస వచ్చింది. ఏమిటా సందిగ్ధం మీమాంస అంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? కొంతమంది 1 రోజు ఉండేవాళ్ళు, కొంతమంది 4 రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది వారం రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది కొన్ని గంటలు ఉండేవాళ్ళు. అదంత ప్రాముఖ్యం కాదు, మీరు ఉపవాసం ఉండి ప్రిపేర్ అవ్వాలి, ఇదే ప్రాముఖ్యం అని సంఘపితరులు ప్రబోధించారు. ఆ తర్వాత ఏమైంది? ఈ బాప్తిస్మం కోసం తీసుకునే ఉపవాసము అలా ఉంచితే బాప్తిస్మానికి ఈస్టర్కి లింక్ అయింది. పునరుద్ధానం, ఈ ఈస్టర్కి సంబంధించిన సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఇంకో సంప్రదాయం వచ్చి పడింది. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. ఏమిటా సంప్రదాయం అని అంటే, ఈ పునరుద్ధాన పండుగ జరిగేటప్పుడు, ఈస్టర్ జరిగేటప్పుడు అప్పుడు బాప్తిస్మాలు ఇస్తే బాగుంటుంది అనేది వచ్చింది. కాబట్టి పునరుద్ధాన పండుగ రోజు, ఈస్టర్ రోజున బాప్తిస్మాలు ఇవ్వడం అనే ఒక సంప్రదాయం వచ్చింది. ఎప్పుడైతే ఆ సంప్రదాయం వచ్చిందో ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం, ఎందుకంటే బాప్తిస్మం 2 కలిసిపోయినాయి కదా, ఒకే రోజుకి వచ్చేసినాయి కదా, ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. కాలక్రమంలో ఏమైందంటే బాప్తిస్మం ఎగిరిపోయింది, ఈస్టర్ మిగిలిపోయింది. ఈ ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. అంటే ప్రశ్నలు అడకపోవడం వల్ల, ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి కూడా. ఎందుకు చేస్తున్నాను ఒక పనిని? తత్ఫలితంగా 4వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ఎంత సాంప్రదాయం అయిందంటే, ఇది ఎవరైనా ఒక పాట పాడేవాడు కానీ, ఆరాధించేవాడు కానీ, ఇక్కడ సంఘంలో పరిచారం చేసేవాడు కానీ, అంటే కానుకలు పట్టేవాళ్ళు, లేక రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు, ఎవరైనా మైక్స్ పెట్టేవాళ్ళు, లేక బోధకులు కానీ, చూసారా, ఎవరైనా సరే సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా ఈ 40 రోజుల ఉపవాసంలో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, తీసివేయాలి అనేటువంటి స్థాయికి 4వ శతాబ్దం వచ్చేటప్పటికి జరిగిపోయింది. వాళ్ళకి ఏదైనా శారీరకంగా బాగలేకపోతే తప్ప ఖచ్చితంగా దీన్ని పాటించాలి. రోమన్ క్యాథలిక్ సంఘము 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా వెలుసిల్లింది. అనేకమైన సంప్రదాయాలు, మానవీయమైన వాక్యంలో లేని కొన్ని వాక్యానికి విరుద్ధమైన సంప్రదాయాలు, కొన్ని మంచి సంప్రదాయాలు ఉండవచ్చు, వచ్చాయి. ఇది కూడా అలాంటిది ఒకటి. ఉద్దేశం మంచిదేనా? చాలా మంచిది. ఏంటి ఉద్దేశము? మీరు రోమన్ క్యాథలిక్స్ని చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి ఏమిటంటే భక్తి. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. చాలా నిష్టగా, చాలా భక్తిగా చేస్తారు వాళ్ళు భగవత్ సన్నిధికి వచ్చినప్పుడు. వాళ్ళు
ఏం పెట్టారంటే ఈ ఉపవాసం మీరు ఉండేటప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అంటే, యేసుప్రభు సిలువలో చనిపోయినందుకు ఏడవకూడదు. యేసుప్రభు సిలువలో మీ పాపాల కోసం చనిపోయాడు కాబట్టి మీ పాపాల కోసం మీరు ఏడవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు ఆయన సిలువ మోసేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీలకి, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. ఒకవేళ మీరు 40 రోజులు ఉపవాసం ఉంటే ఎవరి కోసం ఏడవాలి? ఎంత దీనాతి దీనమో, నీ మరణం ఎంత దీనాతి దీనమో అని పాడకూడదు మీరు. దేనికోసం ఏడవాలి మీరు? మీ పాప జీవితం కోసం ఏడవాలి. సో ఉపవాసం దేనికోసం అట? పాప పశ్చాత్తాపం కోసం, ప్రభు దగ్గర కడుక్కోవడం కోసం, అందుకోసమని పెట్టారు. తర్వాత మీరు వినమ్రులై ప్రభు సన్నిధిలో గడపడం కోసం, ప్రభుకి ఇంకా దగ్గర కావడం కోసం. కాబట్టి చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇప్పటికీ కొంతమంది అలాగే చేస్తున్నారు ఈ 40 రోజుల ఉపవాసాన్ని. వాళ్ళు నిజంగా ధన్యులు. అయితే వాళ్ళు మన కంటికి కనిపించకపోవచ్చు. వాళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నారు, మన సంఘాల్లో కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి ప్రభువుని మనం ఎప్పుడు స్తుతించాలి. అయితే అది ఎగిరిపోయింది ఇప్పుడు అది పోయి ఏమైపోయిందంటే మళ్ళీ యేసుప్రభుని సిలువ వేస్తున్నారు. ఒక అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ తాళ్ళతో కట్టేసి మళ్ళీ సిలువ వేస్తున్నారు. వేసి యేసుప్రభు సీన్ మన ముందుకు ఎందుకు తీసుకొస్తారు? ఏడిపించాలన్నమాట. ఏమొస్తుంది? యేసుప్రభు వారు ఏం చెప్పారు? మీరు నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవాలి? మీకోసం ఏడవండి. మీ పాప జీవితం కోసం, మీ పిల్లల పాప జీవితం కోసం, వాళ్ళు బాగుపడాలని, మీరు బాగుపడాలని. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దినవృత్తాంతాల గ్రంథంలో మీరు మీ పాపాల గురించి ఏడవాలి, అది చెప్తున్నాడు. సో ఇంత మంచిగా పుట్టింది ఇది. కానీ కాలక్రమంలో ఏమైపోయింది? కొంతమంది అయితే ఇది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు 40 రోజుల ఉపవాస పండుగల గురించి ఒక 10 ప్రశ్నలు ఇచ్చి మీ అందరికీ ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఎంతమంది పాస్ అవుతారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే తెలియకుండా చేస్తున్నారన్నమాట. చాలామందికి ఈ భక్తిభావం లేకుండా చేస్తున్నారు. ఏదో వచ్చాం కదా, పోయాం కదా, ఏదో అక్కడికి వెళ్తే ఈ 40 రోజులు కానీ క్రమం తప్పకుండా వెళ్తే ఏదో పుణ్యం వస్తుందట.